ఇక నా పిల్లలు ఎత్తుకొని పోయి కలి 7 మేడల్ల పట్టె కొల్ల పరుపు మంచాల మీద వేసుకొని నేను ప్రబలించి ఉంటాననుకున్నా భగవంతా ఇద్దరు పిల్లల ఎత్తుకొని వెనకకు తిరిగినప్పుడే తల్లి గుండెలకు బిల్లవానే నానాయినో గుండెలకు బిల్లవానే గమలరా కడపల దొంగల దరిమీన సందము కాబట్టరా దొంగల దరిమీన సందము కాబట్టరా అగుళ్ళు బుగుళ్ళు కాబట్టరా కళ్ళక మురుగుడా గప్పవచ్చి ఒళ్ళంత చెమట కూడా పుట్టబట్టరా గిరగిర తిరిగినాది గమలారా తాటి తల్లి నారాయణ ఎత్తుకొట్టు వర్ణమైన ధరణి మీద తల్లి పడ్డదమ్మ గబలారా కళ్ళు ముచ్చ కన్న తల్లి సీతాల దేవికి కళ్ళల్ల 7,000 యమునొల్లురా యమునొల్ల గల్ల పడతా ఉన్నారా వాళ్ళని చూస్తే భయమైతుంది నాయన మిమ్మల్ని నేను నా పాపము కళ్ళతోటి ఎన్నడు చూడలేదు నాయనో ఇంతకు మీరెవరంటే ఓ బిడ్డ ఎవరమో కాదే యమలోక పట్నం పరిపాలన చేసేవాన్ని యమధర్మరాజునంటే అయ్యా యమధర్మరాజు అయితే ఓ నాయనా వీడికెందుకు వచ్చినారు యములారా అంటే అప్పుడు అంటాడు ఓ వీడు బ్రహ్మని ఆకు ఇంపిండి ఎవడు నీ కాయ కొరికిండు ఇక నిన్ను యమలోక పట్టం దొరకపోతారంటే గుండెడు వేగులకు బెల్లం అన్నయ్య జారగుండె జల్లు అన్నది యమధర్మరాజా ఇక నన్ను దొరకపోతావా అయ్యా అయ్యా నన్ను దొరకపోతే పిల్లలు చిన్నోళ్ళుగా దేవో నాయనకేమి పాపము నేను బిడ్డలేనాడు ఓ నాయన బిడ్డలు బిడ్డలని కొల్లారు నల్లగట్టి ఓ నాయన కొడిదేవా దూరము ఒక్కగారు ఒక్క కొడుకే ఒక్కగారు ఒక్క బిడ్డ కమల పిల్లలాడి నారాయణ కొడి సంపూర పడ్డారాయణ సంబరము సంబరము తట్టు వెంటగా అందుకే అందరు తల్లులారా ఏ పిల్లలకైనా అవగల్ల నాడు పువ్వా సాలగల్ల నాడు పాసేవన్నారు అవలేకపోతే పువ్వ కరువు పారుడిపోతే పాఠము కరవన్నరే తను లేకపోతే తనపోతారు పెద్ద అవ్వ లేకపోతే మా పిల్లలని అరవందం బతుకు
మురళాడు తల్లి నాయనా యమధర్మరాజా నీకేమో కావాలి నాయనో నువ్వెక్కేది దున్నపోతు వారం నాయనా నేను బంగారంతో దున్నపోతుని వేసి దున్నపోతు మీద నిన్ను దున్న వేసి అయ్యా నిన్ను సాగదోలుతానే నన్ను వదిలి పెడితే కాదు పిల్లలు చదువుకుంటా నా పిల్లలు గుడి కిందలు గుడ్డు తిప్పుతండ్రు కనకాయలోన కళ్ళు తిప్పుతండ్రు నాయన తల్లి లేని పిల్లలు ఏడిళ్ళ పిల్లి కూనలు కాలిరిగిన కోడి పిల్ల రోటి మూడు చుట్టన్నరా బిడ్డ మేము వచ్చి వట్టిగా మర్రిపోయేటోళ్ళము కాదు వచ్చినా తోలుకపోతా ఆ గొర్రాకుల్లో తోలుకపోతానంటే నన్ను తోలుకపోతారా నా గతము సొంతమైందా బ్రహ్మరాకు ఎంపిండా నా భర్త దగ్గర లేడు చూస్తా ఉన్నది భార్య ప్రాణం పోతుందని భర్తకి ఎప్పుడు ఏర్పాటు అయిందో బామా సీతాదేవి చిన్ననాడు మన సిరిగల గంటకు సిచ్చు పెడదామా పావురాలదంట వాసిపోదామా అని సాధ్య తడుచుకుంటా తల మోదుకుంటారా భార్య ఉన్న వారుకు అదో గనాడు రాజు నేర్చుకున్నాడమ్మా అయ్య బామ నాయి బామ నా భార్య బామ సీతాలదేవి ఓ బామ భర్తను నేను నా భార్య పిల్లల మీద సోయి లేదా నీకేమనిపిస్తుంది ఎటువంటి సూపులు చూస్తాను ఎరిగాళ్ళు పడ్డాయి నీ మాట మారింది నీ సూపి మారింది సచ్చిన నీ తల్లి అది కచ్చిందా లేక నీ తండ్రి అది కచ్చిందా భార్య కచ్చమత్య భర్త కచ్చమత్య భార్య అల్లరే బామా నీలోన ఉన్న బాధ ఓ బాబా అరే 20 ఏళ్ళ నేను చేసి పోతున్నా ఊరు రమ్మంటుంది నాదో నన్ను కాడు రమ్మంటుంది ఈ పిల్లల మీద ప్రేమల తీరల పిల్లల మీద ప్రేమల తీర మన పిల్లల పైన పొద్దుకి 7 సార్ల మాపుకి 7 సార్ల పాలు చీకితే బతికేటోళ్ళు ఏ తల్లి పాలు ఇస్తుంది ఏ తల్లి వండ పెడుతుంది మాడకు ఏ తల్లి సమరంటుతుంది మురికి గుట్టలు ఏ తల్లి వింటుతుంది పిల్లల పోదని ఏ తల్లి ఎత్తది ఈ ఎనగంత తోడు తండ్రి లేకున్నా ఈ ఏకుల గుళ్ళో కలపార కనుకున్న మొగోడు దత్తి ఆడిది బతికుంటే మొయ్యబోయి దంచబోయి దప్పకపోయి కోమటింటి కొట్నాలు బావనింటి బాసల్లు తోమి ఆడిది బతికుంటే పిల్లలకు తెచ్చి అండి పెట్టుకుంటది మొగోని చేతుల పిల్లలు దక్కరు ఆడళ్ళ చేతుల అర్థం ఆగదంటారు బామా
అయ్యో బామల్లడు గుండెల గుండె దడ వచ్చి భార్య ప్రాణం పోతాను అన్నప్పుడు భార్య మీద ఎవరోళ్ళు ఈ ఎమిర శ్రీక భోజరాజం నీ భార్య జీవనం ఒక్కదానికే కాదు నీ భార్యతోటి పాటు నీ జీవనం రానున్నది అన్నప్పుడు అగో తన తల్లి మీద ఒరిగిండు ఒరి కొడక బలవతి రాజా ఒరి కొడక సూర్యవతి రాజా కొడల పూరవతి శాబంతి దేవని ఆర్చికేక పెట్టిల్లాట భార్య వాళ్ళు కొడుకులు పిలిచినారు అవలరా ఇద్దరు కోడళ్ళ పిలిచినారు కోడల పూరవతి కోడల శాబంతి దేవి ఇద్దరు పిల్ల తీసి నీ చేతిలో పెడతారా సాధుకుంటే పుణ్యం సంపుకుంటే పాపం ఇంటికి పెద్ద కోడలు బుద్ధిమంతురాలైతే ఇళ్ళమ్మ రాజులు బుద్ధిమంతులైతారు ఆడిబిడ్డ కాదు కన్న బిడ్డ మరిది కాదు కన్న కొడుకని సాధుకో తిని అన్న కూడా తాగే పాలల్లో విషం పెట్టి పెరిగినాక పాలలు అవుతారు పగదారులు అవుతారు పక్కల పోయి అవుతారు పాలకు మర్రపడతారు అని నా కొడుకు నా బిడ్డ ప్రాణం తీసేవు విద్యో అని భార్య భర్తలు చూడు కోడళ్ళ చేతులు పెడితే ఎక్కడ ఆది భర్తలో అని కొడుకును బిడ్డను తీసి కాళ్ళ మీద అయ్యబోతే గురియ గింజలోతికే గుడ్లు తిప్పుతాళ్ళు ఒరి కొడక శివసేన ఓ బిడ్డ శివనీరా మీరు పుట్టినాక 21 రోజు వెళ్ళినాక 10 కాళ్ళు 12 కాళ్ళు మొక్కుతారని రాసుకున్న రాత మీరు పెరగంగా ఎంతమంది కాళ్ళు మొక్కుతే మీకు భూమి మీద బతుకోరా కొడక వాళ్ళు భార్య మాటలు నువ్వు పెట్టి భార్య భర్తలకు ఒక్కటేసారి మరణం ఒకరి మీద ఒకరు పడి విలా 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 ప్రాణాలు వదిలినప్పుడు లంగ ముచ్చటాగు దొంగ ముచ్చటాగు అని సాగు ముచ్చటాగు పోదు ఇద్దరు కోడళ్ళ కడపల కవటాలు పుట్టిట్ల ఇసాల నోట్ల బెల్ల అబ్బబ్బా మమ్మల కాదని పోయి ఇద్దరు పిల్లల అన్నది ఇది ఏమో సుఖపడ్డది నీవు కరణ బాలంతలు కావాలని ఆనాడు చూడు పళ్ళు కొరికి పగదలసిండ్రు ఆ కొడుకులు చూడు ఏడుతంటే మరి వేనాడు చూడు 4 వాడాల మందికి చూడు ఇంటి ముందరికి వెళ్ళిపోతుండే భార్య భర్తల ప్రాణం పోయిందని ఊళ్ళో ఉన్న కమ్మరి సాల సాకలి మాల మధ్య గొల్ల కురం వాళ్ళ వడ్ల వాళ్ళ అవసల వాళ్ళ తెనుగు వాళ్ళు వరిజన గిరిజన కాపుల కరణాలు కమ్మ ఎలమదుడు భట్ట బ్రాహ్మణుల కులాన 18 జాతీల ఏందయ్యంటే గిట్ల కాదు గట్ల గట్ల కాదు గిట్ల అని ఎప్పుడు చెప్పిండ్రో అయ్యా ఇయాలనాడు చూడు భార్య భర్తలకు ఒక్కసారి ప్రాణం పోయిందంటే ఆ పెద్ద కొడుకు చూడు బాలవద్ది మహారాజు తమ్ముని ఎత్తుకున్నాడు కాదు తండ్రి ఏనాడు దచ్చిన శపాల నానాడు దానం వేసుకుంటే ఎంతో పుణ్యలోకం ఉలికిళ్ళ గడ్డ పోయి కట్టి వేసి ఇంటికి ఎప్పుడు రాని వచ్చిండో ఇంట పోయిన 10 మంది కొండ పోయిన గొడ్డల తోడి సిరి చక్కర సిరి గంధపు సాగర మామిడి చక్కర మరి గంధపు సాగర చూడు కులాల 6 కులాల కట్టి కొట్టిండ్రు భూమి కద్ద గద పెట్టు కట్నం ఎత్తుల భార్య భర్తలకు ఒక్కటే కాడు ఒకటే పేడ అన్నవారు పొడుగు 2 గడ్డలు పట్టుకొని ఇంటి ముందర దమ తప్పులు ఏకంగా సమంత మంచాలంటే పేడ సిద్ధం ఎత్తాను రా అయ్యో కుమ్మరి వాళ్ళ ఇంటి పోయి బాణశాల వాళ్ళ ఇంటి పోయి కొత్త బట్ట ఆనాడు చూడు కుమ్మటి వాళ్ళ ఇంటి పోయి ఏ కూడా వాళ్ళ గంధపు కస్తూరి ముందర చూడు తయారు భార్య భర్తలు లేపి తడి పెడతానాలు ఊహించి ఆనాడు పట్టు వస్త్రాలు కట్టి చూడు తీసి చూడు చెప్పాల పేడ మీద వండ పెట్టిరే అవ్వ 4 పక్కల 4 ఎత్తుకొని ఆనాడు పెద్ద కొడుకు తమ్ముని పట్టుకొని ముందు నిలబడ్డనాడు
గోవింద గోవింద అన్నారు కానాడు వరవరే గోవింద నల్లరమ్మ వాడెళ్ళి పోత ఉంటగా వాడ చిన్న పోత పిల్లల్ని కోటమ్మ ప్రజవరస కొమ్మలెక్కి చూడబట్టెనా దొంగ ప్రాణం పోతే ఏ ఒక్కడి దగ్గర రారవారు సాగు పాడవాడు ఎవరు నోరు సిండ్రవాడున్నాడు మాగ దచ్చుండోని ఇట్లా వచ్చేటోళ్ళు అవతల వాడు ఉంట పోతారు మంచి వాళ్ళు ప్రాణం పోతే అయ్యో కొడుకు అట్ట పోయేటోళ్ళు ఇట్లా వచ్చి ముఖం వల్ల చూస్తారాట ఓరి మనిషికి మంచితనము సచ్చిన కొన్ని రోజులైతరా సచ్చిన కొన్ని రోజులైతరా మంచితనముగా మరవరాదురా అగో కాటానికంత బరువు చూడు ఇప్పుడు చేస్తుంది ఇప్పుడు ఎందుకయ్యా అగో ఎనక వాళ్ళ ముందు వాళ్ళు అందుడానికి అగో కోడళ్ళ కళ్ళం ఎండిపోను అందుకే అన్నది తల్లురారా అతిగా వరాలు పోతున్న అల్లుడోడు కొడుకు కాదు కోడి వరాలు పోతున్న కోడలు బిడ్డ కాదు నీ అమ్మ దత్త నాకు దుఃఖం రాదు రావు దత్త నీకు దుఃఖం రాదు ఎవరమ్మ ఇది వచ్చినాడు వాళ్ళకే దుఃఖసారం ఎవరి కడుపును వచ్చినాడు వాళ్ళే బుక్కారు వాళ్ళు ఇద్దరు కొడుకులు అమ్మయ్య తలాపురే ఉళ్ళకచ్చి నన్ను బిడ్డలో బిడ్డలాగేమో నన్ను కొల్లారి వల్ల ఎత్తినవేమో నన్ను ఒక బిడ్డను ఒక్క కొడుకును అన్నవి కాదేమో ఈ కొడుకు మీద కోరికలు ఏముది అమ్మ నీకు బిడ్డ మీద ఏముదిరేమో మా చెల్లే మరి వరగదేమో గుయ్య కింద గుడ్లు తిప్పుతుంది కాదేమో అగో కానకాయల కళ్ళు తిప్పుతుంది అమరు చెల్లినందుకు సరిపాయం ఇస్తావా చెల్లే శివరీరా నువ్వు అవ్వాని పిలవలేదు చెల్లే మనం అవ్వ ఆశ తీరలేదు కాదే నువ్వు బాబాను పిలవలేదు చెల్లో బాబుని ప్రేమ తీరలేదు కాదే చెల్లే ఆ ఇద్దరు పిల్లలు ఎత్తుకొని కానాడు మరి వరగదేము పెద్దోడు చూడు అగో కలకల 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 కన్నీరు తీస్తాడే చెల్లని ఎద మీదికి దాపుతే తల్లి సాధుదారు తల్లి ఓ చెల్లె నీకు సరిపాయం ఇచ్చే తల్లి పోతుంది సచ్చల మనుషులు ఎదురు ఆడ ఖర్చు అయిన పైసా చేతికి రాదు లేవింటి అని ఎరుక వాళ్ళు ముందుకు ముందు వాళ్ళు ఎరుక తిరిగింది గోవిందని కాట్టము కాడికి ఒలిగిల్ల గడ్డ కచ్చి జోడు శపాల కాట్టముల వండ పెడితే కొడుకు గంగల వేడి పోయి కాట్టము కాడి కచ్చే వరకు మిగిలిన కట్టెల మీద వేడిసిల్లు కళాపురి ఏముల్ల చూడు బాండు వదిలిపెట్టి అక్కి కొరకాసు చేతికి ఇచ్చి అవ్వయ్య కాటానికి గంట పెడితే బరబర బరబర బరబరో నాలుగు మూలలు ముత్తడు వేసుకున్నది కాష్టము రామయ్య 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 రామగా పరం స్నానం చేసిన వాళ్ళు గంగల వేడికి వచ్చి 5 గడియల సేపు ఆ చోట కూర్చున్నారమ్మ ఆనాడు దినవంత
తెల్లవారి పొద్దు కూకుతాను తెల్లవారి పొద్దు కూకంగా 3 రోజులు గడవనే కడతాను 3 రోజులు పిట్ట 5 రోజుల పక్షి 9 రోజులు దీపం ముట్టించి మరి ఆనాడు 11 రోజుల నాడు అవ్వయ్య పేరు మీద 2 కొడుకులు పండుగలు చేసేందు 3 పిల్లలు ఆ తమ్మునికి 5 కచ్చర్లు ఇచ్చి 2 అన్నదమ్ములు తల నీలాలు చేయించుకుంది తెల్లవారి పొద్దు కోకుతాను పండుగ తెల్లారి ఎండగా ఎక్కడోళ్ళు అక్కడ ఇవాళ ఇంతమందిలో మరి ఈడ పండుగంటికి ఇంతమంది కనబడతాను రేపు పొద్దుగల ఎవరైనా కనబడతారా అగో ఇట్లా కనబడితే మనిషికి తినకున్న తిన్నంత నిండు అబ్బబ్బా మరి రాఘవ రామచంద్ర ఆనాడు దినమన్ 2 అన్నారు మరి బామలారా మా చెల్లెని మా తమ్ముణ్ణి అల్లార ముద్దుగా పెంచి పెద్ద వేయాలి సాది సవరియాలి వాళ్ళ చేతిలో పెట్టినాడు అనుకున్నారు ఈ పిల్లలకు ఆడవాడు ఎవరి పిల్లలు ఎవరి పిండ ఎవరి గండ ఎవరి సాట్ల పడ్డారు ఎవరి కూట్ల కూడా వచ్చి ముసల్లంజే సాగుదలకో పిల్లలని కన్నది మా గండాన దాపం చేసింది అనుకోని 2 పాపకారి కోడళ్ళు పెద్దది పూలవతి ఏమంట ఉన్నది నా తల్లులారమా అదే చూడు నాయన్నా ఎన్ని రోజులకున్నాయి పోరగల్ల ప్రాణం తీసిందాన్ని కావాలి అగో మట్టలు మీద పడితే బట్టలు ఇయ్యాలి ముండా అంటే నా ఓలే ఉండా అదే కోరి 2 పిల్లల మీద పళ్ళు ఉరికి పగదలతో ఉన్నది నా తల్లులారమా ఏమిటమ్మ నాయి సెల్లేనా సెల్లరా ఒక్క మాట చెప్పుతున్నా నా సెల్లరా ఈ పిల్లల పాడవాడా పాడవాడో సెల్లరా ఎవరి గండ ఎవరి సాట్లబడ్డరు ఎవరి కూర్చ కూడా వచ్చిండ్రు ఇక పోరగల్ల ప్రాణమైన నా సెల్లరా ప్రాణం ముదియవాలే నా సెల్లరా చెప్పేది ఒక్క మాట నా సెల్లరా శవునందు పెట్టరాదే నా సెల్లరా పిల్లలా శాపం ఈ పిల్లల ప్రాణం ఇద్దామమ్మా అయ్యో మన అత్త ప్రాణం బాగా మా ప్రాణం బాగా మన చేత పెట్టి కాలం మీద ఎసిన్లు మరి నీకా కొడుకులు లేరు నాకా బిడ్డ లేరు చెరొక్కలను దాదుకుందాం ఏంది చెరొక్కలను దాదుకుందాం కడుపు కాల ఇవాళ మన ఇద్దరం అయితే నువ్వు మరి 2 వాళ్ళ పట్టణం వాళ్ళకే దిగుతుంది 3 వాళ్ళ పట్టణం అంటే మొదలట్టం అది రూపాయిని 2 భాగాలు చేస్తే చెప్పురా లొల్లొడుతుంది చెరాటాన్ని రూపాయిని 3 భాగాలు చేస్తుడు దాన్ని ఎంత తిప్పాలి ఎంత చిల్లర ఇడిపియాలి ఈ రాత్రి ఎంత రాజ్యం తిరగాలి ఎన్ని దుకాణాలు తిరగాలి అరే తీద్దామని పెద్దది వద్దని చిన్నది ఆఖరికి ఒక్క మాట అన్నది మరి ఒకవేళ నువ్వు తీస్తామని మరి వినడు అంటున్నావు కదా నేను పోయి ఒకవేళ నేను బావతోటి నేను మా ఆయనతో చెప్పు అందుకే అన్నరే చేతులు కలిసిన సప్పట్లు కావాలి మూతులు కలిసిన ముచ్చట్లు కావాలి 10 మంది మాట పాటి ఒక్కరి మాట ఓటి ఒక్కరు నడితే బాట పడది 10 మంది నడితేనే బాట పడుతుంది మరి నేనే ఇలా పడదాన్ని ఎందుకు కావాలి ఎన్ని రోజులకు ఈ పిల్లల పారం తీపియపోతే నా పేరు పూలవతి కాదు అనుకున్నది పాపకారి ముండాగా పూలవతి అగు మగ చూడు నాయన్న 2 పిల్లల గానాడు కలిగాడు వేడల్లా ఆ 2 భార్యల చేతుల పిల్లలు పెట్టిండు 2 భర్తల కచ్చీరు గాడికి పోయింది ఆ 2 పిల్లల గడ్డ పాప కట్టుకొని ఆట వేసే పిల్లల పచ్చి మారే మొత్తలు బావురంగా ఎల్లనామల పాలు తెచ్చి పిల్ల ఎత్తుకొని తాగిత్త ఉన్నరా పయ్యరావుల పాలు తెచ్చి పిల్ల పట్టుకొని తాగిత్త ఉన్నరా పిల్లవారు తున్నది మల పొద్దు కూతున్నది
పాము కడిగేసాం వరకు చేసుకుంటుంది మరి ఆనాడు చూడమ్మా మరి ఆనాడు చూడు 5 ఏళ్ళ పిల్లల నాడు చిన్న తీసుకుపోయి బల్లలు వేసింది బల్లలు ఎత్తే ఆ పిల్లలు చూడు ఆ చిన్న వదినని వాళ్ళకి తెలియని తల్లి అనుకుంటారు ఆనాడు ఈ పిల్లల తీసుకుపోయి బల్లలు వేసింది బల్లలు వేస్తే అక్కడ విద్యను తీరుతాను అగో బుద్ధిని తీరుతాను ఆ పిల్లలు 5 ఏళ్ల పిల్లల నాడు ఆ బల్లల్లో వేస్తే 5 ఉన్న 2 ఆ 7 ఏళ్ల పిల్లలు ఆ పిల్లలు అగో అంటే ఇద్దరు పిల్లలు చూడు ధర్మాన బల్లల్లా అక్కడ అవ్వయ్య లేని పిల్లలు చదువున తీరుతాను శాస్త్రాన తీరుతాను అబ్బబ్బా అగో అక్కడ పిల్లలు ఎరగంగా అబ్బబ్బా